పాడైనాయి, ఫైల్ అట్లనే ఉన్నాయి, బూజులు దులుపుకుంటూ కూర్చుంటున్నారు ఇళ్ళల్లో, వీళ్ళు బయటికి వస్తలేరు. మరి ఎందుకయ్యా మీకు పదవులు? ప్రిన్సిపల్ సెక్రటరీలుగా రాజీనామాలు చేసి పడేస్తే అయిపోతుంది కదా. చాతగాదని చెప్పి మరి ఇంటికి పోయి కూర్చుంటే ఇంకొకరు వచ్చి చేస్తారు పని. సారీ టు సే దిస్, కొన్ని మాట్లాడితే ఇక హార్డ్గానే ఉంటుంది. కానీ ఏ ఒక్క శాఖలో ఏ ఒక్క ఫైల్ కూడా మూవ్ అవ్వట్లే, ఒక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తప్ప. ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా 30-40% బిల్లులు ఇస్తేనే ఫైలు మూవ్ అవుతాయి. అది ఎవరో అనేది నేను స్పెషల్ స్టోరీలు చాలా చేసిన. మిగతా ఏ శాఖలోనూ కూడా ముందర పడతలేదు. ఇక మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖకు వస్తే, గత ప్రభుత్వంలో ఎవరెవరికైతే ఎక్కువ ఎకరాలు ఇచ్చిరో ఆ ఎకరాలను పిలుచుకొని ఫైళ్ళు క్లియర్ చేసి బ్లాక్మెయిల్ చేసి తీసుకుంటున్నారట పైసలు. కొత్త ఫైల్స్ కూడా టచ్ చేయట్లేదు వీళ్ళు. సో అంటే ఎక్కడ ఏ ఫైల్ కూడా మూవ్ అయితే ఒట్టు. వీళ్ళ ఆఫీస్లకు కూడా వస్తలేరు, మరి అందుకే అడ్మినిస్ట్రేషన్ ఇట్లున్నది. ఒక పని ఈయన చేయడు, ముఖ్యమంత్రి చేయడు, వీళ్ళని చేయనియడు. ఆఫీసర్లు ఉందాగా వ్యవహరించాలట. సభలు సమావేశాల్లో దిగజారి ప్రవర్తించొద్దు. అంకితభావ నిబద్ధతతో ప్రజల విశ్వాసం పొందాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. సిఎస్ రామకృష్ణారావు గారు బాగున్నారా సార్? కంగ్రాచులేషన్స్. నూతన చీఫ్ సెక్రటరీ. బల్ల కింద చెయ్యి, బల్లపైన మంచి హామీ అందినాయా సార్? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్పుడు హరీష్ రావు, ఇప్పుడు బట్టి విక్రమార్క. ఏదైనా మీరు మంచి జాతకస్తులు సార్. మీరు ఇంతకు ఏ రాశి సార్? మీది మంచి జాతకం సార్. నక్కతొక్క దొక్కితేనే ఇట్లాంటి అవకాశాలు, బంపర్ ఆఫర్ అవకాశాలు వస్తాయి సార్. అక్కడ 10 సంవత్సరాల నుంచి ఒకటే డిపార్ట్మెంటు, ఏ ఫైల్ పోవాలన్నా మీ సంతకం ఉండాల్సిందే, అంతే కదా సార్? అందుకే ఇప్పుడు ఈ ప్రమోషనా మీకు? సార్ సర్లే సార్, ఎన్నో అనుకుంటాం కానీ ఇంతకు మీద ఏ రాశ చెప్పండి సార్? నక్కతొక్క దొక్కిరు సార్ మీరు. నిజంగా అదృష్టం అంటే మా రామకృష్ణ సార్దే. అసలు అప్పుడు హరీష్ రావు ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇప్పుడు బట్టి విక్రమార్క 3 పువ్వులు 6 కాయలు. 6 కాయలు కూడా వగిలి కొబ్బరి నీళ్ళు ఎత్తి మీద పడ్డాయి. ఆ కొబ్బరి నీళ్ళ అభిషేకం ఏంద్రా నాయన అంటే చీఫ్ సెక్రటరీ కాదు, చీఫ్ సెక్రటరీ. ఓకే, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ సార్ రామకృష్ణ.